ఆనంద శరణ్య దగ్గరికి వచ్చినప్పుడు నా కొడుకు గురించి ఆ విధంగా లెటర్ రాసింది నువ్వు కాదు కదా, ఎందుకు అబద్ధం చెప్తున్నావని శరణ్యని అడుగుతూ ఉంటే, లేదత్తయ్య గారు, ఆ లెటర్ రాసింది నేనే 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 అని చెప్పి శరణ్య ఏడుస్తూ ఉంటుంది. దాంతో ఒక్కసారిగా ఆనంద శరణ్య చెంప పగలగొడుతుంది. ఇంటికి వచ్చిన తర్వాత ఆనంద అనన్య గదికి వెళ్ళి ఒక్కసారిగా తన చెంప పగలగొడుతుంది. ఇక అనన్య బెడ్ మీద పడిపోతుంది. అదేదో చేసిందని మీరు నన్ను కొడతారా అని చెప్పి అనన్య అంటూ ఉంటే, ఆ లెటర్ రాసింది నువ్వే కదా అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. నేనెందుకు రాస్తాను అని చెప్పి ఆనంద అబద్ధం ఆడటానికి ప్రయత్నిస్తూ ఉంటే, నువ్వు అబద్ధం ఆడకు, నువ్వు నాకు దొరికిపోయావు. ఇది శరణ్య దగ్గర నుండి నేను వచ్చేటప్పుడు ఆ డైరీలో చించి తీసుకువచ్చిన పేజ్. ఒక్కసారి ఈ పేజ్ చూడు, ఇందులో ఉన్న హ్యాండ్ రైటింగ్, ఈ లెటర్లో ఉన్న హ్యాండ్ రైటింగ్ ఒకే విధంగా ఉంది. అంటే ఈ లెటర్ నువ్వే రాసావు కదా అని చెప్పి ఆనంద అనన్య మీద విరుచుకుపడుతూ ఉంటుంది. ఇక దాంతో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోవడంతో అనన్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్ప లైక్ చేయండి.